వణక్కం ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. కష్టాన్ని సుఖాన్ని చూసేవాడు మనిషి, కానీ కష్టాల్లోనూ సుఖాన్ని చూసేవాడే మహర్షి. మరి ఒక మనిషి మహర్షిగా మారాలంటే కావాల్సిన అతి ముఖ్యమైన యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఎస్, ఆప్టిమిజం. మనం పాజిటివ్ గా చూడగలగాలే గాని ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. మరి అంతే పాజిటివ్ యాటిట్యూడ్ తో ఇవాళ ఆడడానికి, ఆటలో గెలవడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు 5 పిల్లలు. మరి వాళ్ళల్లో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేదెవరో, ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ఆ ట్రాఫీని గెలిచేదెవరో, అక్షరాల ₹1,00,000 వలచేదెవరో తెలుసుకోవాలంటే వీళ్ళల్లో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఉండేదెవరో తేల్చుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసింది వరంగల్ నుంచి జోష్నవి వాళ్ళ మదర్ మంజుల గారితో. మంజుల గారు నమస్తే అండి. నమస్కారం. హాయ్ జోష్నవి. హాయ్. జోష్నవి అంటే ఏంటి? బాగా జోష్ గా ఉంటావా నువ్వు ఎప్పుడూను? అవును. జోష్నవి అంటే అర్థం ఏంటండి? వెలుగు. వెలుగు. ఓ ఓ ఇంత వెలుగునిస్తుంది జోష్నవి అనమాట. అయితే మనకి జోష్ తో పాటు మంచి స్మైల్ కూడా చేస్తున్నావు కదా నువ్వు, క్యూట్ గర్ల్ లాగా. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? గ్రీన్వుడ్ హై స్కూల్. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్. సో మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో జోష్నవి ఇంట్లో ఎలా ఉంటుంది మీతో? డీసెంట్ గా ఉంటుంది. సైలెంట్ గా ఉంటుంది. సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటుంది ఎప్పుడు ఇలాగే. వెరీ గుడ్. జోష్నవి పెద్దగా ఏమవుతావు నువ్వు? లాయర్. లాయర్. ఎందుకని? ఐ వాంట్ టు ప్రొటెక్ట్ ది జస్టిస్ ఇన్ అవర్ కంట్రీ. ఓ, నువ్వు ధర్మాన్ని కాపాడడానికి లాయర్ అవుతానంటున్నావు, అవునా? ఎస్. ఆల్ ది బెస్ట్ అమ్మా. మీరు జోష్నవికి కూడా మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. హైదరాబాద్ నుంచి మన రెండో పార్టిసిపెంట్ రవికిషోర్ వాళ్ళ మదర్ ఝాన్సీ రాణి గారితో. ఝాన్సీ రాణి గారు నమస్తే అండి. నమస్కారం. హాయ్ రవికిషోర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? జవహర్ నవోదయ విద్యాలయ. వెరీ గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్ సార్. హోమ్ మేకర్. వెరీ నైస్. మరి రవికిషోర్ హోమ్ లో ఎలా ఉంటాడు మీతో? బాగా అల్లరి చేస్తారు సార్. బాగా అల్లరి చేస్తారా? వెరీ గుడ్. మరి మీకైనా హెల్ప్ చేస్తారా? చేస్తారు సార్. బాగానే హెల్ప్ చేస్తాడు. సో ఇల్లంతా చిందరవందర చేస్తుంటాడు అనమాట. చేస్తుంటాడు. అవునా? రవికిషోర్ నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్. ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్. వాట్ గేమ్స్, వాట్ బుక్స్? క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్. ఓహ్ సూపర్. మరి బుక్స్? స్టోరీ బుక్స్. స్టోరీ బుక్స్. వెరీ గుడ్. పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్. వెరీ నైస్. నన్ను ఆల్ ది బెస్ట్ టు యూ. థాంక్స్. మన మూడో పార్టిసిపెంట్ ఏలూరు నుంచి ఉష్మిత వాళ్ళ మదర్ అనురాధ గారితో. అనురాధ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు అష్మిత తెలుసు, సుష్మిత తెలుసు. మరి ఉష్మిత ఏమిటి కొత్తగా? కొత్త థాట్ వచ్చింది, పెట్టామండి. కొత్త థాట్ అమ్మా. ఉష్మిత అంటే ఉదయించే సూర్యుడు అని అప్పుడు అనిపించిందండి, మహా అందుకే పెట్టాం. ఓ, అది మరి నిజంగా ఉందా ఆ పదం? ఉందండి. ఉంది. అరే వాళ్ళ భలే భలే పేర్లు వస్తున్నాయి. జోష్నవి, ఉష్మిత. ఉష్మిత నువ్వు కూడా భలే క్యూట్ గా ఉన్నావు తల్లి. బాపు గారు బొమ్మలాగా 2 జడలు వేసుకుని. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్? శ్రీ భారతి స్కూల్. శ్రీ భారతి స్కూల్. ఏలూరు నుంచి వచ్చావు నువ్వు? అవునండి, ఏలూరు. ఏలూరు ఎంత మంచి ఊరు తెలుసా? అవునండి. అసలు ఏలూరు చాలా మంచి ఊరు. ఏలూరు అంత మంచి ఊరు అసలు ఈ ప్రపంచం మొత్తంలోనే లేదు. ఎందుకో తెలుసా? ఎందుకండి? మాది ఏలూరే కాబట్టి. థ్యాంక్ యూ అండి. సో నైస్. ఉష్మిత, వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ మూవీస్. మూవీస్. ఏ సినిమాలు చూస్తా ఎక్కువ? ఓల్డ్ మూవీస్. సో నైస్ ఉష్మిత, ఆల్ ది బెస్ట్ యూ. మన నాలుగో పార్టిసిపెంట్ నెల్లూరు నుంచి ఆశిష్ వర్మ వాళ్ళ మదర్ సుజన గారితో. సుజన గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ ఆశిష్ వర్మ. హాయ్. ఏనా ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్? రత్నం ఈఎంఐ స్కూల్.
వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఆశిష్ వర్మ చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నాడు, ఇంట్లో కూడా ఎలాగే ఉంటాడా? చాలా సైలెంట్ గా ఉంటాడు. చాలా సైలెంట్ గా ఉంటాడు. ఏందబ్బే అన్సైలెంట్ ఉంటా వారిని బాంట బడా అటైతేటా. ఏంటి ఇష్టం నీకు? వాట్ ఆర్ హాబీస్? I like playing cricket and reading books. ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్. మరి నీకు ఇష్టమైన ప్రొఫెషన్ ఏంటి? Aeronautical engineer. ఏరోనాటికల్ ఇంజనీర్. అంటే నీకు గాల్లో బాగా ఎగరడం ఇష్టం. మా మీరు కూడా మరి ఆశిష్ వర్మకి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి ఇలా వచ్చేసి. చాలా బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి పార్టిసిపెంట్ జమ్మలమడు గురించి జ్యోతి వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారితో. విజయలక్ష్మి నమస్తే అండి. నమస్కారం అండి. హలో జ్యోతి. హలో సార్. వైలటీ జ్యోతి. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. ఏ స్కూల్? టీకేఆర్ జీవన్ జ్యోతి. వెరీ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. సో హౌస్ జ్యోతి ఎలాంటి పిల్ల? బాగా అల్లరి పిల్ల సార్. బాగా అల్లరి చేస్తుందా? బాగా. అవునా జ్యోతి? మరి ఇంటి పనులు వంట పనులు లాంటివి ఏమన్నా? అన్ని చేస్తుంది సార్. అన్ని అల్లరితో పాటు హెల్ప్ కూడా చేస్తున్నారు. అవును సార్. వెరీ గుడ్. జ్యోతి నీ హాబీస్ ఏంటమ్మా? వాచింగ్ మూవీస్, ప్లేయింగ్ గేమ్స్. వాచింగ్ మూవీస్. ఎలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టపడతావు? నాగార్జున మూవీస్. నాగార్జున గారి ఫ్యాన్ నువ్వు? సూపర్, వెరీ హ్యాండ్సమ్ హీరో కదా. సో జ్యోతి టెల్ మీ వాట్ ఇస్ యువర్ అంబిషన్ ఇన్ లైఫ్? ఇంజనీర్. ఇంజనీర్ అవ్వాలి. ఏ ఇంజనీర్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్ గా ఉంటావు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు. వెరీ గుడ్ అమ్మా, ఆల్ ద వెరీ బెస్ట్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం స్టార్ట్ చేస్తున్నాం మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, అమ్మ చెప్పినా 10 పాయింట్స్. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఏ టైంలో అయినా మీరు పాస్ చేయొచ్చు, అప్పుడు ఏ పాయింట్స్ రావు పోవు. ఓకేనా? సో జోష్ నవి, జోష్ గా రెడీయా నువ్వు? ఎస్. రెడీ అమ్మా. నీకోసం ఫస్ట్ క్వశ్చన్. ఒలింపిక్ గేమ్స్ లో ఇవ్వని మెడల్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ A gold, B platinum, C silver, D bronze. డి ప్లాటినం. D platinum. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? కాన్ఫిడెంట్ అయినా కానీ మమ్మీని. కాన్ఫిడెన్స్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఎస్. అమ్మ మీరే అంటారు? కరెక్ట్. కరెక్టే అంటున్నారు. ఏం చేద్దాం జోష్నవి? ఫ్రీజ్ చేద్దామా? ఎస్. ఓకే జోష్నవి, నేను ఫ్రీజ్ చేస్తున్నాను నీకోసం ప్లాటినం, అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. రవికిషోర్ రెడీయా? ఎస్ సార్. నీ క్వశ్చన్. మీనంబకం ఎయిర్పోర్ట్ ఏ సిటీలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ A ఢిల్లీ, B ముంబై, C చెన్నై అండ్ D బెంగళూరు. మదర్ హెల్ప్. మదర్ హెల్ప్. అమ్మా మీరేమంటారు? ఐడియా లేదు. ఐడియా లేదమ్మా? అమ్మకి ఐడియా లేదా రవికిషోర్? మరి ఏం చేద్దాం? గెస్ట్ చేద్దామా, పాస్ చేద్దాం? చెన్నై సార్. చెన్నై అని గెస్ట్ చేస్తున్నాం, మరి ఫ్రీజ్ చేయనా? ఎస్ సార్. ఓకే, సి చెన్నైని ఫ్రీజ్ చేస్తున్నాను. మీనంబకం ఎయిర్పోర్ట్ చెన్నైలో ఉంది. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. ఏలూరు పిల్ల రెడీయా? రెడీ. ఉష్మిత. మహాభారతం ప్రకారం జరాసంధుణ్ణి ఎలా చంపాలో భీముడికి చెప్పింది ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ A ధర్మరాజు, B అర్జునుడు, C నకులుడు, D శ్రీకృష్ణుడు. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. గెట్ ఐడియా? ఇది శ్రీకృష్ణుడు అనుకుంటున్నాను. అమ్మ శ్రీకృష్ణుడు అనుకుంటున్నారట. ఫ్రీజ్ చేద్దామా? ఓకే ఉష్మిత, నీకోసం జగన్నాథుడు జగద్గురు అయిన శ్రీకృష్ణుడిని ఫ్రీజ్ చేస్తున్నాను, అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. రెడీ ఆశిష్ వర్మ? నీ క్వశ్చన్. ఓకే, ఈ 4గింటిలో మామూలుగా చూసినా తలకిందులుగా చూసినా ఒకేలా కనపడే సంవత్సరం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ A 1961, B 1966, C 1900 and D 1901. 1961. కాన్ఫిడెంట్ అమ్మన్నాడు కదా. సో నీకోసం నేను ఫ్రీజ్ చేసిన A. ఓకే ఆశిష్, ఐఎమ్ ఫ్రీజింగ్ A 1961 and that is the right answer. 10 points to you. జ్యోతి
యువర్ క్వశ్చన్. అమెరికా అధ్యక్ష పదవి పొందడానికి ఒక వ్యక్తికి ఎన్నిసార్లు అవకాశం ఉంటుంది? అమెరికా అధ్యక్ష పదవి పొందడానికి ఒక వ్యక్తికి ఎన్నిసార్లు అవకాశం ఉంటుంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఒక్కసారి, బి 2 సార్లు, సి 3 సార్లు, డి 5 సార్లు. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మా మీ సలహా? బి 2 సార్లు అనుకుంటున్నాను. బి 2 సార్లు అనుకుంటున్నారు. అమ్మ బి 2 సార్లు అనుకుంటున్నారు. నువ్వేం చేస్తావు జ్యోతి? బి. ఓకే, ఫ్రీజ్ చేయమంటున్నావు కాబట్టి నీకోసం ఫ్రీజ్ చేస్తున్నాను. బి 2 సార్లు, అండ్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. సో ఫెంటాస్టిక్ 5 ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి ఫెంటాస్టిక్ గా అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేసి జోష్నవి is on 10 points, రవి కిషోర్ on 10 points, ఉష్మిత on 10 points, ఆశిష్ వర్మ on 10 points, అండ్ జ్యోతి on 10 points. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీ అందరికి 3 పిక్చర్స్ చూపిస్తాను స్క్రీన్ మీద. ప్రతి పిక్చర్ లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ కనుక మీరు చెబితే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5. అమ్మ దగ్గర నుంచి హెల్ప్ ఉండదు. ఇట్స్ బజర్ రౌండ్. క్వశ్చన్ అందరికీ కామనే, ఓకేనా? వెరీ చిత్రం ద పిక్చర్ లో మీ అందరికి ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ఫ్రీడమ్ ఫైటర్ భారత జాతికి ఇచ్చిన నినాదం ఏది? జోష్నవి బజర్ నొక్కింది. యువర్ ఆన్సర్? ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఎవరైనా? భగత్ సింగ్. భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్. కరెక్ట్? ఎస్. ఎస్, కరెక్ట్, అండ్ 10 పాయింట్స్ టు యూ. మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని భవనం ఏ నగరంలో ఉంది? ఈసారి బజర్ నొక్కాడు రవి కిషోర్ ఫస్ట్ గా. కాలిఫోర్నియా. కాలిఫోర్నియా. వాట్ ఇస్ దిస్? వైట్ హౌస్. రవి కిషోర్ రాంగ్. ఎస్, సో -5 టు యూ. వైట్ హౌస్ కరెక్ట్ గా చెప్పావు, బట్ వైట్ హౌస్ ఉన్నది ఎక్కడ? వాషింగ్టన్ DC. చిత్రం ద పిక్చర్ లో మీ అందరికి థర్డ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ చిత్రంలోని యువ హీరో SS రాజమౌళి దర్శకత్వంలో నటించిన సినిమా ఏది? ఫస్ట్ బజర్ నొక్కింది జ్యోతి. యువర్ ఆన్సర్? ఈగ. నాని రాజమౌళి గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఈగ. ఈగ. నీకు నచ్చిందా బాగా? నాకు కూడా నీ ఆన్సర్ నచ్చింది బాగా. దట్ ఇస్ రైట్, దట్ ఇస్ ఈగ, అండ్ 10 పాయింట్స్ టు యూ. సో చిత్రం ద పిక్చర్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. జోష్నవి ఒక ఆన్సర్ చెప్పేసి ఇస్ ఆన్ 20 పాయింట్స్. అలాగే జ్యోతి కూడా ఇస్ ఆన్ 20 పాయింట్స్. ఉష్మిత ఇస్ ఆన్ 10 పాయింట్స్. ఆశిష్ వర్మ ఇస్ ఆన్ 10 పాయింట్స్. రవి కిషోర్ బుజ్జి తప్పు చేసి ఇస్ ఆన్ 5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ముచ్చటైన 3వ రౌండ్, లిటరేచర్. ఫ్రెండ్స్, నేను ఈ రౌండ్ లో మీకు 3 వర్డ్స్ ఇస్తాను. ఆ వర్డ్స్ ఈ బోర్డు మీద చూపిస్తాను, కానీ ఆ వర్డ్ తాలూకు లెటర్స్ ఏవి ముందుగా రివీల్ చేయండి. తర్వాత ఫస్ట్ ఒక లెటర్ రివీల్ చేస్తాను. రివీల్ చేసిన తరువాత మీకు క్లూ ఇస్తాను. నేను రివీల్ చేసిన లెటర్ని బట్టి, అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ని బట్టి, నేను చెప్పిన క్లూని బట్టి ఆ వర్డ్ అంటే మీరు కరెక్ట్ గా గెస్ట్ చేయాలి. చేసేస్తే వెంటనే నేను మీకు వెంటనే 50 పాయింట్స్ ఇచ్చేస్తాను. చెయ్యకపోతే టైంలో అప్పుడు నేను మీకు ఇంకో లెటర్ రివీల్ చేస్తాను. పోనీ అప్పుడు గెస్ట్ చేస్తే 40 పాయింట్స్ ఇచ్చేస్తాను. అప్పటికి టైంకి చేయకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తా, అప్పుడు చేస్తే 30 పాయింట్స్. అలాగే ఆ తర్వాత ఇంకొక లెటర్ అప్పుడు 20 పాయింట్స్. ఆ తర్వాత ఇంకో లెటర్ అప్పుడు 10 పాయింట్స్. మధ్యలో ఎప్పుడు తప్పు చెప్పినా సరే -5. ఓకేనా? లిటరేచర్ లో మీ అందరికి ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇట్స్ 12 letter వర్డ్, అండ్ ఈ వర్డ్ లో నేను మీ అందరికి ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 5. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ 10 అడుగులు దాటాక కొత్త బంగారు లోకం. టైమ్ అప్.
వెల్ 50 పాయింట్స్ కి చెప్పలేకపోయారు కాబట్టి 40 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 1. రవి కిషోర్ యువర్ ఆన్సర్ ప్లీజ్. ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. సాఫ్ట్ గా చెప్పొచ్చు కదా, ఇంటర్మీడియట్. ఎందుకంత ర్యాష్ గా. ఓకే, ఇంటర్మీడియట్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. INTERMEDIATE. సో మరి మన క్లూ 10 అడుగులు దాటిన తర్వాత అంటే 10th క్లాస్ తర్వాత కొత్త బంగారులో ఇంటర్మీడియట్. నువ్వు ఇంత విడమర్చి చెప్పిన తర్వాత నేను పాయింట్లు ఇవ్వకుండా ఏం చేస్తాను స్వామి? రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యూ. ఫ్రెండ్స్, మీ అందరికి లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఈ 14 లెటర్ వర్డ్ లో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ పోలీస్. పోలీస్. ఓ జోష్నవి యువర్ గెస్. సూపరింటెండెంట్. ఒకసారి స్పెల్లింగ్ చెప్పమ్మా. SUPERINTENDENT. ఓకే, నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయాయి, ఆర్ కూడా సరిపోయింది. మరి మన క్లూ ఎలా సరిపోయింది? పెద్ద పోలీస్ అంటే ఎవరు? ఇంటెండెంట్. సో పెద్ద పోలీస్ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకంత అనుమానంగా అనుకుంటున్నావు? దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యూ. ఫైనల్ గా మీ అందరికి మూడో వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇట్స్ 9 లెటర్డ్ వర్డ్ అండ్ ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 6. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. రవికిషోర్ యువర్ ఆన్సర్. జడ్జ్మెంట్. స్పెల్లింగ్ ఒకసారి చెప్పా. JUDGEMENT. స్పెల్లింగ్ బాగా మ్యాచ్ అయింది రవికిషోర్, యాక్చువల్లీ బాగా మ్యాచ్ చేసావు. ఎమ్ కూడా బాగా మ్యాచ్ చేసావు. క్లూ ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా అరుస్తుంటే ఆర్డర్ ఆర్డర్ అని చెప్పి జడ్జ్మెంట్. నువ్వు ఏ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నావు బంగారం? ఆ కాన్ఫిడెన్స్ ఏంటమ్మా? రైట్ ఆన్సర్ 50 పాయింట్స్ టు యూ. లిటరేచర్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఆర్డర్ ఆర్డర్ అంటూ బెంచ్ ని బ్రేక్ చేసి రవికిషోర్ ఇస్ ఆన్ 95 పాయింట్స్ విత్ ద లీడ్. జోష్నవి 70 పాయింట్స్. తర్వాత జ్యోతి 20 పాయింట్స్. ఉష్మిత ఇస్ ఆన్ 10 పాయింట్స్ అండ్ ఆశిష్ వర్మ ఇస్ ఆన్ 10 పాయింట్స్. మనం వచ్చేసిన ఆఖరి రౌండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ నిర్ణయించే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతాను. డైరెక్ట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. అందరికీ కామన్ బజర్ రౌండ్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, తప్పైతే -20. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, తప్పైతే -30. ఫోర్త్ దానికి 80 పాయింట్స్, తప్పైతే -40. ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్, తప్పైతే -50. వెరీ గుడ్. ఇంతే కాన్ఫిడెన్స్ తో ఆడేస్తారా? ఎస్. వెరీ గుడ్. మరి స్టార్ట్ చేద్దామా? రన్ రాజా రన్ లో మీ అందరికి 20 పాయింట్ల ఫస్ట్ క్వశ్చన్. కంప్యూటర్ కీబోర్డ్ లో అతిపెద్ద కీ ఏది? ఆశిష్ వర్మ. Space bar. షూరా? ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యూ. మొత్తానికి ఆశిష్ వర్మ రేస్ మొదలెట్టేసాం అనమాట. మలుపుల రేస్. ఉష్మిత ఇక నీ ఛాన్సే. ఓకేనా? రెడీ? హీరో పవన్ కళ్యాణ్ ఇంటి పేరేంటి? బజర్ నొక్కిన జ్యోతి యువర్ ఆన్సర్. నేను ఇంతకు ముందు చెప్పా, బజర్ నొక్కాక ఆన్సర్ ఆలోచించకూడదమ్మా. బజర్ నొక్కి ఏ ఆన్సర్ చెప్పకుండా ఉన్నందుకు గాను -20. సో రవికిషోర్ ఎత్తావు కాబట్టి చేయి కొంచెం ఆన్సర్ చెప్తావా నాకు? కొనిదెల. ఎస్, కొనిదెల వంశస్థులు వారు. ఓకేనా? వెల్, రెడీయా? 60 పాయింట్స్ కి చలో.
షాంఘై నగరం ఏ దేశంలో ఉంది? మనకి సెకండ్ సర్ప్రైజ్ ఇస్తాడేమో చూద్దాం. ఆశిష్ యువర్ ఆన్సర్. China. షాంఘై China. షాంఘై China. షాంఘై China. చైనా ఇస్ ద రైట్ ఆన్సర్. వెల్, మీ అందరి క్వశ్చన్. ఉగాదితో ప్రారంభమయ్యే ఋతువు ఏది? సర్ప్రైజ్. జోష్నవి యువర్ ఆన్సర్. చైత్ర. ఓకే, చైత్రం అనేది ఏమి? మాసం. నేను అడిగినది ఏమిటి? ఋతువు. కంగారులో మాసం అనుకుని నొక్కేసావు. మాసం కాదు, ఋతువు. సో -40. ఓకే, ఎస్, ఎవరో చెయ్యెత్తారు. ఉష్మితకు ఛాన్స్. వర్ష ఋతువు. వర్ష ఋతువు అనుకుంటున్నావు. యాక్చువల్లీ ఎలా అయితే నువ్వు జోష్నవికి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఎందుకో తెలుసా? వర్ష ఋతువు ఇస్ ఆల్సో ద రాంగ్ ఆన్సర్. ఎస్, Vasanta Rutu. వీరుడా, ఏమి చేస్తుంటివి ఇంతసేపు? ఇప్పుడు మన ముందర ఉంది 100 పాయింట్ల క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఇప్పుడు ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళే ఛాంపియన్ అవుతారు. కాబట్టి జోష్నవి, నువ్వు చేసిన పని ఒక రకంగా చాలా మంచి పని అయింది. అర్థమైందా ఆ తప్పు ఎందుకు మంచిగైందో? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఛాంపియన్ డిసైడ్ చేసే క్వశ్చన్, 100 పాయింట్ల క్వశ్చన్, ఆఖరి క్వశ్చన్, మనందరి సర్ప్రైజింగ్ క్వశ్చన్ మీ అందరి కోసం. హియర్ గోస్. వాన నీటిలో ఏ విటమిన్ ఉంటుంది? వంద పాయింట్లు ఎవరు చెబితే వాళ్ళు ఛాంపియన్. ఈ ఆన్సర్ చెబితే ఇప్పుడు ఛాంపియన్ అవ్వడం మాత్రమే కాదు, గెలిచిన వాళ్ళు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా ఆడతారు. ట్రాఫీ గెలుచుకోవచ్చు, ₹1,00,000 గెలుచుకోవచ్చు. సో సాహసానికి దూకింది జోష్నవి. యువర్ ఆన్సర్ ప్లీజ్. అయోడిన్. ఐరన్ విటమిన్ కాదు, మినరల్. వాన నీటిలో ఉండే విటమిన్ B12. సో జోష్నవి, -50 టు యూ. అండ్ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 95 పాయింట్స్ తో హైదరాబాద్ నుంచి వచ్చిన రవి కిషోర్. సో మీ అందరికీ ఇంత బాగా ఆడినందుకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అయిన రవి కిషోర్ని, వాళ్ళ మదర్ని వేదిక మీదకి ఆహ్వానించారు. హార్టీ కంగ్రాట్స్ అమ్మా మీకు. మరి అబ్బాయికి మీరు చెప్పరా? కంగ్రాట్స్ రవి. థ్యాంక్స్. సో అమ్మ, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకున్నారా రవి ఇలా ఇవాళ గెలుస్తాడని? అనుకున్నాను సార్, డెఫినెట్ గా అనుకుంటాను. కాన్ఫిడెన్స్ ఎక్కువ సార్. రవి కిషోర్, నువ్వు అనుకున్నావు ఛాంపియన్ అవుతావని? అనేసుకున్నావు ముందరే? ఫిక్స్ అయిపోయావు మెంటల్గా నువ్వు? కానీ బట్ అందరూ మంచి ఫైట్ ఇచ్చారు కదా కదా Yes. వెరీ హ్యాపీ. ఇక్కడికి వచ్చిన పిల్లలు అందరూ ఛాంపియన్స్ సార్. దట్స్ ద వే. వెరీ గుడ్, వెరీ వెల్ సార్. సో మరి రవి కిషోర్ ఇంత బాగా ఆడినందుకు గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thanks. అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ రవి కిషోర్ కి ఈటీవీ నుంచి ₹5,000 క్యాష్. రవి కిషోర్, ఇవాళ ఛాంపియన్ అయిపోయి ₹5,000 కొట్టేశావు. ఎస్. మరి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా గెలిచి ఆ ట్రాఫీని కూడా గెలిచేస్తావా? ఎస్ సార్. మరి ₹1,00,000 ఎస్ సార్. ఖచ్చితంగా? ఎస్ సార్. ఇదే కాన్ఫిడెన్స్ తో? ఎస్ సార్. పక్కాగా? ఎస్ సార్. ధీమాగా? ఎస్ సార్. సో ఫ్రెండ్స్,
ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు చాలా టైట్ గా సాగిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఆన్సర్ చెప్పకపోయినా మన రవికిషోర్ వాళ్ళ ఛాంపియన్ అయిపోయాడు. ఇలాంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.